హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ. సో ఈ వీడియోలో మనము ఎందుకు కొన్ని మార్నింగ్స్ మనకి చాలా బెటర్గా అనిపిస్తుంది అంటే ఇట్స్ మోర్ ఆఫ్ దట్ బిఫోర్ నైట్ స్లీప్ అనమాట. ఓకే, సో స్లీప్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాము. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యాజిక్ అంటే ఆ ఒక్కరోజు ఏదో బాడీలో మ్యాజిక్ జరిగినట్టు కాదు, బట్ మనం ఒక ఫ్యూ థింగ్స్ చేయగలిగితే బిఫోర్ గోయింగ్ టు బెడ్ అండ్ బిఫోర్ డే, దెన్ డెఫినెట్లీ మనకి నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే చాలా రిఫ్రెష్డ్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద బెస్ట్ మార్నింగ్ స్టార్ట్స్ విత్ నైట్ బిఫోర్. సో మనం చాలా వరకు ఏమనుకుంటామంటే స్లీప్ ఈజ్ జస్ట్ టర్నింగ్ ఆఫ్ అనుకుంటాం, టర్నింగ్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అని. బట్ దట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. స్లీప్ అనేది ఇట్ రిపేర్స్ యువర్ బాడీ, ఇట్ రీఛార్జెస్ యువర్ బాడీ, అండ్ రేపటి కోసం మిమ్మల్ని ఫుల్గా ప్రిపేర్ చేసేది స్లీప్ అనమాట. సో స్లీప్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మోర్ ఇంపార్టెన్స్. అండ్ అలా జరగాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. త్రీ సింపుల్ స్టెప్స్ దట్ వీ కెన్ డూ. ఒకటి, క్వైట్ యువర్ మైండ్. అది ఎలా చేయొచ్చు అంటే ప్రాబ్లీ ఒక 5 minutes మెడిటేషన్ చేయడము, లేదంటే ఒక 1 page బుక్ చదవడము, మీ మైండ్ని క్వైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ సిస్టమ్. అంటే మన డైజెషన్ అనేది మనం పడుకునే టైంకి అయిపోవాలన్నమాట. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా డిన్నర్ చేస్తే మనం పడుకునే టైంకి మన డైజెషన్ కంప్లీట్గా అవుతుంది అండ్ వీల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ స్లీప్. అండ్ ప్రిపేరింగ్ యువర్ స్పేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీరు చాలా కంఫర్టబుల్గా పడుకోవాలి, ఎక్కడ కూడా ఇబ్బందిగా పడుకోకూడదు అనమాట. సో మేక్ షూర్ దట్ యువర్ బాడీ సో కంఫర్టబుల్ వెన్ యూఆర్ స్లీపింగ్. సో దీస్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రైట్ లైట్స్, ఎస్పెషలీ ఫోన్ స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్స్ ఏమవుద్దంటే బా బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది అనమాట, ఇట్ ఈస్ స్టిల్ డే టైమ్ అని. సో దానివల్ల ఏమవుద్దంటే బ్రెయిన్ విల్ నాట్ షట్ డౌన్. డార్క్నెస్ సెన్స్ టైమ్ ఫర్ స్లీప్ సిగ్నల్ టు యువర్ బ్రెయిన్. సో ఎప్పుడైతే రూమ్ అంతా డార్క్గా ఉంటుందో మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది దట్ యునో ఇట్స్ టైమ్ ఫర్ స్లీప్. మొత్తం చీకటిగా ఉందంటే బ్రెయిన్ ఆటోమేటికలీ షట్స్ డౌన్. సో పుట్టింగ్ అవే యువర్ ఫోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ ఎ వెరీ గుడ్ నైట్ స్లీప్. సో దాంతోపాటు వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ పీపుల్ డూ ఇస్ లైక్ నిద్ర పట్టకపోతే దే విల్ టేక్ సమ్ యునో స్లీప్ మెడికేషన్ ఆర్ ఆల్కహాల్ తీసుకుంటారు. బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది పెరగదన్నమాట. మనకి మత్తుగా ఉండి డ్రౌజీగా ఉండి నిద్ర పడుతుంది కానీ ఆల్కహాల్ వల్ల, కొన్ని స్లీపింగ్ పిల్స్ వల్ల. బట్ బాడీ రీస్టోర్ అవ్వదు, బాడీ రెజొనవేట్ అవ్వదు అనమాట. సో అలా అవ్వాలి అంటే వీ నీడ్ టు టేక్ గుడ్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ గ్రీన్ టీ కానీ. సో మన బాడీకి నిజంగా హెల్ప్ అయ్యే లిక్విడ్స్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ దట్ నైట్ స్లీప్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో మన బాడీ మొత్తం ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికే పనిచేస్తుంది. స్లీప్ స్లీప్ కోసం హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వవు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ యాజ్ ఎ సెడ్, లెట్ యువర్ బాడీ రీసెట్ నాట్ డైజెస్ట్. సో ఆ టైంలో ఏదైతే మనకి 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉంటుందో ఆ టైంలో మన బాడీ మొత్తం మన రీస్టోర్ అవ్వాలి. అంటే మనం ఫోన్ రీఛార్జ్ అయిపోతే ఎలా అయితే మళ్ళీ రీఛార్జ్ చేస్తామో, సో అలా రీఛార్జ్ అవ్వాలి అంటే మన డైజెషన్ అనేది ఆ పార్టీ కంప్లీట్ అవ్వాలన్నమాట. సో లేట్ నైట్ స్నాకింగ్ అనేది డెఫినెట్లీ మంచిది కాదు, దానివల్ల షుగర్ స్పైక్ అవుతుంది అండ్ మీ స్లీప్ కూడా డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. యాజ్ ఐ సెడ్, సో ఫ్రైడ్ ఫుడ్స్ కానీ సర్టన్ ఆయిల్స్ కానీ మన సిస్టమ్ మీద, మన డైజెషన్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడతాయి. సో దానివల్ల మనకి యూనో ఒక నైట్ ఎక్కువసార్లు మేల్కు రావటము, ఏకీగా ఉండటము, ఇవన్నీ జరుగుతున్నాయంటే దెన్ మేక్ షూర్ దట్ ఆర్ యూ ఈటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ టేకింగ్ అన్రిఫైన్డ్, ఐ మీన్ రిఫైన్డ్ ఆయిల్స్. సో ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారేమో యూ నీడ్ టు చెక్. సో ఫోన్ కూడా వన్ థింగ్ యూనిట్ టు అండర్స్టాండ్. సో మన ఫోన్ ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ అనేవి మన బ్రెయిన్ తగులుతాయో ఇట్ డిస్టర్బ్స్ యువర్ స్లీప్. సో మేక్ ష్యూర్ ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ఏరోప్లేన్ మోడ్ ఆర్ మీకు దూరంగా పెట్టుకోండి. సో దట్ ఆ ఫోన్ రేడియేషన్ కానీ, ఆ ఫోన్ నుంచి వచ్చే లైట్ కానీ, బ్లూ లైట్ కానీ మీకు మీ మీద పడకపోతే డెఫినెట్లీ మీకు బెటర్ స్లీప్ ఉంటుందన్నమాట. సో వీ నీడ్ టు ఆనర్ అవర్ బాడీ, ఇట్స్ నాట్ జస్ట్ ఏ మెషిన్ దట్ వర్క్స్. సో వితౌట్, అంటే మన బాడీ హెల్తీగా లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. అలా హెల్తీగా ఉండాలంటే స్లీప్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ అనమాట. సో మేక్ షూర్ యూ హ్యావ్ ఎనఫ్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 7 to 8 hours. అండ్ మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మీ మూడ్ని బెటర్ చేయాలంటే నెక్స్ట్ రోజు డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఎనర్జీ, బెటర్ మూడ్, షార్పర్ ఫోకస్, దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ రోజు మీరు చేసే పని చాలా ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ స్లీప్ అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ టాపిక్. థ్యాంక్ యూ.